హలో గైస్, పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయ్యి నేషనల్ వైడ్ అందరి అటెన్షన్ ని గ్రాప్ చేసింది. అయితే సుత్తి లేకుండా మ్యాటర్లకు వచ్చేస్తాను. చాలా హై బడ్జెట్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవబోతున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ పుష్ప 2. ట్రైలర్ చూశాక నాకు అనిపించిన విషయం ఏంటంటే పుష్ప 1 కంటే పుష్ప 2 లో చాలా మంది న్యూ క్యారెక్టర్స్ ని ఇన్వాల్వ్ చేశారు. అంతేకాక ట్రైలర్ లో మీరు గమనించినట్లయితే ఎక్కువ యాక్షన్ సీన్సే ఉన్నాయి. వాటిని కూడా ముక్కలు చేసి చూపించి కొంచెం కూడా మూవీ ఎలా ఉండబోతుందని చెప్పని ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేశారు. బట్ మీకు ఇన్ డీటెయిల్డ్ గా అర్థం కావాలంటే ట్రైలర్ ని కొన్ని చోట్ల 0.5x స్పీడ్ లో, ఇంకొన్ని చోట్ల 0.2x స్పీడ్ లో చూస్తే దీనమ్మ ఇన్ని డీటెయిల్స్ వదిలేశారా సుకుమార్ గారు అనిపిస్తుంది. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండిపోతుంది. ఇప్పటి వరకు ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా ట్రైలర్ ని అయితే డీకోడ్ చేసేద్దాం. ఓపెనింగ్ షాట్ లోనే పుష్ప చిత్తూరు ఫారెస్ట్ మ్యాప్ ని చెక్ చేస్తూ సరుకుని ఎట్లా దాటించాలా అని ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈసారి బన్వర్ సింగ్ షెకావత్ ఉన్నాడు కాబట్టి. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే పుష్ప క్లైమాక్స్ లో బన్వర్ సింగ్ షెకావత్ తో ఇలా అంటాడు: నీ ముందే అన్ని జరుగుతుంటాయి, పోయే సరుకు పోతూనే ఉంటది, వచ్చే దుడ్డు వస్తూనే ఉంటది, కానీ నీకు ఒక్క రూపాయి కూడా ముట్టదని. మామూలుగా 1-2 ట్రక్కులు మాత్రమే దాటించే పుష్ప ట్రైలర్లో మాత్రం 10-20 ట్రక్కుల సరుకు దాటిస్తాడు. నాకు తెలిసినంత వరకు ఆ మ్యాప్ చూస్తూ బన్వర్ సింగ్ షెకావత్ కి ఒక ఎర చూపించి ఇంకో సైడ్ నుంచి సరుకుని ఎలా దాటించాలో చూపెట్టే సీన్ అయి ఉంటది. అలా సరుకుని నీటి మీద, గాడిద పైన, రోడ్ అనే మాట లేకుండా సీక్రెట్ గా తరలించే సీన్స్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గమనిస్తే ప్రజా చైతన్య పార్టీ సిద్ధప్ప నాయుడు గారు అక్కడికి రాబోతున్నారు అని చెప్పని బ్యానర్ ఉంటుంది. కానీ అక్కడ ఆల్రెడీ రెడ్ హెలికాప్టర్ ఉంది. కానీ అక్కడ ఇంకో హెలిప్యాడ్ లాంచింగ్ కి మార్క్ వేశారు. ఒకవేళ ఆ రెడ్ హెలికాప్టర్ లో సిద్ధప్ప నాయుడు వచ్చి ఆ రాబోతున్న హెలికాప్టర్ లో పుష్ప దిగితే మాత్రం పూనకాలే. ఇంకో షాట్ లో చూస్తే హెలికాప్టర్ లో నుంచి డబ్బులు విసురుతూ హెలికాప్టర్ లో నుంచి దిగుతూ ఉంటాడు. అయితే వెనుక ఒక అమ్మాయి కూడా ఉంటది. అమ్మాయి ఎవరో కాదు, పుష్ప వాళ్ళ అన్న కూతురు. ఎందుకంటే పుష్పకి వాళ్ళ అమ్మ శ్రీవల్లి కాకుండా ఇంకా ఫ్యామిలీ ఉందంటే అది వాళ్ళ అన్న వాళ్ళ కుటుంబం మాత్రమే. సో తను కాపాడడానికి వచ్చినప్పుడు నార్మల్ డ్రెస్ లో వచ్చాడు, మధ్యలో శారీ కట్టుకున్నాడు. నాకు తెలిసి అక్కడున్న రౌడీసే కట్టించారు అనుకుంటా. పుష్ప కూడా వాళ్ళన్న బిడ్డ కోసం కాంప్రమైజ్ అయి కట్టుకుని ఉంటాడు అనుకుంటున్నా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పెద్ద పెద్ద ఫైట్లు చేసినా కూడా బ్లడ్ ఎక్కువ రాలేదు, కానీ ఆ సీన్ లో మాత్రం బ్లడ్ కక్కుని పడిపోతాడు. అక్కడ కొట్టింది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అన్నయ్య ఉంటాడు. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పుష్ప చనిపోయేది కూడా ఇక్కడే. మీకు ఫస్ట్ రిలీజ్ అయిన పుష్ప టీజర్ గుర్తుందా? అందులో పుష్ప చనిపోలేదు, బతికే ఉన్నాడు అని చెప్పని అందరు చెప్తారు కదా. సో ఇక్కడ ట్రైలర్ లో జనం అందరూ గొడుగులు వేసుకొని మరి వర్షంలో ఎర్రచందనం మీద కాలుతున్న శవం దగ్గర వెయిట్ చేస్తుంటారు కదా, అది ఖచ్చితంగా పుష్ప శవమే అయి ఉంటది. అలా మేనేజ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఉంటాడు పుష్ప. దీని తర్వాత షాట్ లో చూస్తే మంగళం సీను, బన్వర్ సింగ్ షెకావత్ కలిసిపోయి డాన్స్ వేస్తుంటారు. మేబీ అది పుష్ప చనిపోయాడు అనుకుని వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారు అనుకుంటా. ఆ సీన్ అయి ఉండొచ్చు. సో ఇలా చాలా ట్విస్ట్స్ పెట్టి, ఎలివేషన్స్ పెట్టి సినిమాని ఒక రేంజ్ లో చూపెట్టడమే సుకుమార్ ప్లాన్ అనుకుంటా. ఇంకా ఏ అడ్డు లేకుండా, ఎవరు అవసరమూ లేకుండా జపాన్ వాళ్ళతోనే డీల్ చేసుకుందామని చెప్పని ప్లాన్ చేసి బ్యాక్ డ్రాప్ లో స్టోరీ మొత్తం నడిపిస్తుంటాడు. అందుకే కొన్ని షార్ట్స్ లో డైరెక్ట్ గా జపాన్ లో డీల్ చేసుకున్నట్టు అండ్ వాళ్ళ దగ్గర తీసుకున్న హవాలా నోట్ జపాన్ లోని పోర్ట్ ఏరియాలో ఫైట్ చేసేటప్పుడు కనపడుతుంది. మేబీ అక్కడ నుంచి తిరిగి ఇండియాకి వచ్చేటప్పుడు పుష్ప ఫైట్ సీన్ అనుకుంటా. ఇక మెయిన్ మాట్లాడుకోవాల్సింది జాతర ఫైట్. అందరి ఎక్స్పెక్టేషన్స్ ఈ ఫైట్ మీదనే ఉన్నాయి. పుష్ప అసలు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడని చెప్పని తెలిసే మూమెంట్ ఇక్కడే. ఎందుకంటే శ్రీవల్లి అంటే రష్మిక మందన అమ్మవారి గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ని హగ్ చేసుకుంటుంది అండ్ కిస్ కూడా చేస్తుంది. అక్కడ బాగా గమనిస్తే పుష్పని హగ్ చేసుకున్నప్పుడు కానీ, కిస్ చేస్తున్నప్పుడు కానీ రష్మిక ఏడుస్తుంటది. ఎలా అంటే చాలా రోజుల తర్వాత చూసినట్టు. సో అక్కడ కన్ఫర్మ్ అయిపోయింది పుష్ప రిటర్న్ అప్పుడే అని. ఇలా చాలా ట్విస్ట్లతో, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో అయితే ఈ మూవీ ఉండబోతుంది. ఇది కేవలం నా ఎగ్జాగరేషన్ మాత్రమే. ఇది నిజమైతే ఫ్యాన్స్ మాత్రం గుడ్డలు చింపేసుకుంటారు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.